కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం 15 మంది ఆహుతి అంటూ చూస్తాను. సో మీరు అమీర్పేట్లో ఎన్ని కోచింగ్ సెంటర్లు మనం చూసినాం కదా. అబిడ్స్లో ఉంటాయి ఏస్ కోచింగ్ సెంటర్ అని, మీరు అశోక్ నగర్లో ఉంటాయి. అశోక్ నగర్లో పెద్ద ఎత్తున కోచింగ్ సెంటర్లు ఉంటాయి, స్టడీ సర్కిల్ అవి ఇవి చాలా ఉంటాయి కదా. ఏ కోచింగ్ సెంటర్ కానీ ఏ స్టడీ సర్కిల్ కానీ మీరు గమనించండి, అన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి సంస్థలే ఉంటాయి. ఇప్పుడు అమీర్పేట్లో సాఫ్ట్వేర్కు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్లు మొత్తం గల్లీకి ఒక మొత్తాన్ని అన్నీ ఉంటాయి. ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా, ఏ ఒక్క కోచింగ్ సెంటర్ కూడా కనీసం భద్రతా ప్రమాణాలు ఉండవు, పర్మిషన్స్ ఉండవు, ఏమి ఉండవు. ఒక్కొక్క క్లాస్ రూమ్లో 200 మంది 300 మంది ఉంటారు ట్రైనింగ్లో క్లాస్ రూమ్లలో. సో అదేవిధంగా ఏస్ కానీ ఇక రకరకాల కోచింగ్ సెంటర్లు కానీ, లేకపోతే అశోక్ నగర్లో ఉన్నటువంటి ఏవైతే ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు అవుతున్నాయో ఒక్కొక్క కోచింగ్ సెంటర్లలో ఫంక్షన్ హాల్లో పెడతా ఉంటారు. మీరు చూడండి, గమనించే ఫంక్షన్ హాల్నే పెడతా ఉంటారు. ఆ పరిస్థితి ఉంది. సో దానివల్ల భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల జరగబోయే అనర్థాలు ఏంది ఒకసారి చూడండి. ఇక్కడ ఇది లక్నోలో జరిగినటువంటి కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం 15 మంది ఆహుతి అయినట. అంటే భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల ఆ కోచింగ్ సెంటర్లో మంటలు రావడంతో ఆ క్రమంలో జరిగిన ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే ఆహుతైపోయారట. మృతుల్లో 13 మంది యానిమేషన్ చదివే విద్యార్థులే. ప్రమాద సమయంలో కోచింగ్ సెంటర్లో 30 మంది తమను కాపాడాలని ఇళ్లకు ఫోన్ చేసి వేడుకోలు. 13 మంది విద్యార్థులను కాపాడమన్న అధికారులు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఘటన. 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటి మోడీ. అంటే ఎక్స్గ్రేషియా ఇచ్చేసి చదువు దులుపుకోవాలి, అంతేగాని కోచింగ్ సెంటర్లు దేశవ్యాప్తంగా ఉన్నట్టు కోచింగ్ సెంటర్లే వాటి పర్మిషన్స్ తీసుకున్నారా లేదా, ఆ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, సో కనీసం ఆ బిల్డింగ్లకు సంబంధించినటువంటి వ్యవహార శైలి ఏంది, ఇవన్నీ కూడా ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేసిరా? దేశవ్యాప్తంగా ఒక చట్టం తీసుకురావడానికి ట్రై చేస్తున్నారా? 2 లక్షలు ఇవ్వాలా, చేతులు దులుపుకోవాలి, గింతే తప్ప ఏముండదు. సో మొన్న నీట్ ఎగ్జామ్ చూసినప్పుడు దీనికి కారణం ఏంది? మీరు కోచింగ్ సెంటర్ పర్మిషన్ ఎట్లా ఇస్తారు? ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన భద్రతా ప్రమాణాలు పాటించిరా లేదా ప్రభుత్వం? అది కూడా బీజేపీ ప్రభుత్వమే కదా. సో ఈ విధమైన పరిస్థితి కనబడతా ఉంది. సో చుట్టూ ఎగిసిపడుతున్న మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగ, ఎటు పారిపోలేని పరిస్థితిలో ప్రాణభయంతో పిల్లల ఆహాకారాలు. బాత్రూంలో దాక్కుంటే ప్రాణాలు దక్కయేమోనని ఒకరు, డ్రైనేజ్ పైపులు పట్టుకొని కిందికి జారితే బతుకమేమో అని ఇంకొకరు, మంటలు కాలిపోతామన్న భయంతో కిందికి దూకేసిన వాళ్ళు ఒకరు. అంతా భీతావహం. ఉత్తరప్రదేశ్లో లక్నోలో సోమవారం సంబంధించిన ఘోర అగ్ని ప్రమాదం. దాదాపు 13 మంది విద్యార్థులు సహా మొత్తం 15 మందిని బలిగొంది. అలీగంజ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ 3 అంతస్తుల భవనంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 3 అంతస్తుల భవనం పూర్తిగా కాలిపోయి మసిబుగ్గులా తయారైంది. ఈ భవనం పైన అంతస్తులో యానిమేషన్ కోచింగ్ సెంటర్ ఉంది. దానిలో భాగంగా దాదాపు 15 మంది, అందులో 13 మంది విద్యార్థులట, ఇంకొక 2 స్టాఫ్ ఇట్లా మిగతా వాళ్ళకి ఇట్లా కావచ్చు, మొత్తానికి 15 మంది చనిపోయారు. అంటే 30 విద్యార్థులు ఉన్నట్టు క్లాస్ రూమ్లో ఆ కోచింగ్ సెంటర్లో 15 మంది చనిపోయారంటే, మరి ఇక్కడ మీరు చూడండి, నరేష్ టెక్నాలజీస్ అనే ఒక కోచింగ్ సెంటర్ ఉంటుంది. అందులో 200 మంది 300 మంది ఉంటారు. ఏస్ కోచింగ్ సెంటర్ ఉంటుంది అబిడ్స్లో, ఒక్కొక్క క్లాసులో 300 మంది 400 మంది ఉంటారు. అశోక్ నగర్లో తీసుకోండి, ఏ కోచింగ్ సెంటర్ తీసుకోండి, వందలాది మంది ఫంక్షన్ హాల్లో పెట్టి చెప్తా ఉంటారు. నోటిఫికేషన్ వస్తే ఫంక్షన్ హాల్నే ట్రైనింగ్ ఉంటుంది, వాళ్ళకు కోచింగ్ సెంటర్ ఉంటుంది. ఫంక్షన్ హాల్ డైరెక్ట్ నేరుగా రెంట్ తీసుకో ఫంక్షన్ హాల్ పెడతారు. ఒక్క భద్రతా ప్రమాణాలు ఉండవు. మరి ఒకవేళ ఈ 30 మంది ఉన్న క్లాస్ రూమ్లో ఇంతమంది చనిపోయారంటే, ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఇక్కడ హైదరాబాద్లో 300 మంది 200 మంది 250 నుంచి 300 మంది ఉండేటువంటి కోచింగ్ సెంటర్లలో కావచ్చు, లేకపోతే ఆ ట్రైనింగ్ సెంటర్లో కావచ్చు, ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే ఏ విధమైనటువంటి మారణహోమం జరుగుతుందో ఒకసారి చూడండి. సో రేవంత్ రెడ్డి దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. సో ఉత్తరప్రదేశ్ జరిగింది కదా, మన దగ్గర జరగదేమో అనుకోవడం పొరపాటు. ఉత్తరప్రదేశ్ జరిగిన దాన్ని గుణపాఠంగా తీసుకొని హైదరాబాద్లో కూడా కోచింగ్ సెంటర్లో ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని దానికి సంబంధించిన భద్రతా ప్రమాణాలు అన్నీ కూడా పాటించే విధంగా ఉంటేనే మీరు అలో చేయండి. లేకపోతే వాటిని ఏవైతే కోచింగ్ సెంటర్లో వాటిని సీజ్ చేయండి. ఆ నిర్వాహకులు ఎవరైతే వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. దానివల్ల మీరు భద్రతా ప్రమాణాలు పాటించి ఆ అగ్ని ప్రమాదాలు నివారించమే కాదు, దానివల్ల జరిగే పరిస్థితి ఏం తెలుసా? ఈరోజు పేద ప్రజలు ఏదో అన్నో ఆశలతో వస్తూ ఉంటారు. అదేవిధంగా చాలామంది బురిడి కొట్టించి ఇక్కడ ఉన్నట్టు కోచింగ్ సెంటర్లు మీరు చూడండి, మొత్తం బురిడి కొట్టించేసి మీకు జాబులు ఇప్పిస్తామని చెప్పేసి లక్షల రూపాయలు తీసుకున్నారు కదా, అవి కూడా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
సో ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానీ మేము కొంత హెచ్చరికలు జారీ చేస్తాం. దీనిపైన ఇలాంటి ఘటనలు పునరావృతం, ఇలాంటి ఘటనలు మన రాష్ట్రంలో కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.